దేవి నవరాత్రుల ప్రసాదం రెసిపీ పరమాన్నం అండి. దీనికోసం రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులోనే తగినన్ని పాలను వేసి మరో 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మరో పక్కన మన తీపికి సరిపడ బెల్లం తురుముని ఒక గిన్నెలో యాడ్ చేసుకొని వాటర్ని వేసుకొని కరిగించుకోవాలి. ఈ కరిగిన బెల్లం నీళ్ళని ముందుగా ఉడికిన పరమాన్నంలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం కరిగించిన వాటర్ని వేసుకోవడం వల్ల పాలలో ఉడికిన బియ్యం అనేది విరిగిపోదు, పాలు విరిగిపోదు, ప్రసాదం కమ్మగా ఉంటుందండి. డైరెక్ట్గా బెల్లం తురుము వేస్తే పాలు విరిగిపోయి పరమాన్నం ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఫాలో అయిపోండి. ఆ తర్వాత మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకోవాలి. నేను ఇందులో పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను. వీటి ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి తురుమును అయినా పర్వాలేదు యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై అయిన ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ముందుగా మనం కుక్ చేసుకున్న పరమాన్నంలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా కొంచెం యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. పరమాన్నం రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్